నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. అమ్మ మరో సందేశం చూద్దాము. భయపడవద్దు, అన్ని రూపాలు నావే. నిన్ను నేను ప్రతి క్షణము కంటికి రెప్పవలే కాపాడుకుంటాను. ఇది ఏ సందర్భంలో బాబా మీకిచ్చిన సందేశం? ఏ ప్రాణైనా, ఏదైనా, ఏ జంతువైనా ఏ రూపంగా, ఏ విధంగా వస్తదో కూడా మనకి తెలీదమ్మా. లేకపోతే మనం వెళ్తున్నప్పుడు ఏదో ఒక పడిపోవటమో జరుగుతది. లేకపోతే ఏదో ఒక అపాయం అనేది వస్తది. మనం యాదృచ్ఛికంగా భయం అనేది వచ్చేస్తది గదా! అలాంటి సందర్భాల్లో ఒక సందర్భం ఏంటంటే, ఒకరోజు చెన్నైలోనే ఇలాగే బాబు కాలేజ్‌కెళ్ళిపోయాడు. నేను వంట చేస్తా ఉన్నాను. చేస్తా ఉండి వంటగది కిటికీ ఉంటదనమాట. సరే ఏదో చేస్తా చేస్తా అలా కిటికీలోంచి చూస్తే ఎనకాల కొంచెం గార్డెన్ చెట్లుంటాయి. బత్తాయి చెట్లు అలాగా. ఇంటి ఓనర్ వాళ్ళు ఎనకాల గార్డెన్‌లాగా పెంచారు. కరెక్ట్‌గా పక్కింట్లోంచి ఆ చెట్టు మీదకి పెద్ద పాము వస్తా ఉంది. అసలు మామూలుగా కాదు. ఫస్ట్ టైమ్ నేను అంత పెద్ద పాముని కూడా చూడడం అనమాట. అది కూడా కరెక్ట్‌గా తలంతా వచ్చి అయిపోయాక లాస్ట్ తోక దగ్గర చూసాననమాట. ఇదేంటి పాములాగుంది అని చెప్పి అనుకోని నేను వంటగది నుంచి అది స్టవ్ దగ్గర నుంచి ఇలాగ తలుపుంటది. వంటగది తలుపులోంచి బయటికెళ్తే చెట్టు మీదకి ఎళ్తా ఉంది నిదానంగా. అసలింక గుండె జారిపోయింది. ఫస్ట్ టైమ్ అంత పాముని చూడడం అంటే. బంగారు రంగులో ఉంది పాము. అసలు ఇంకా గట్టిగా మా ఓనర్ వాళ్ళని పిలిచాను. మేడం పామొచ్చేసింది చూడండి మన దొడ్లోకి పెరట్లోకి వచ్చేసింది అని చెప్పానంటే, ఇంకా మా ఓనర్ సార్ వచ్చేసి గబక్కన కర్ర పెట్టి అలా ఇసిరేటప్పటికి అక్కడ కింద పడిపోయి కింద తూములోకెళ్ళిపోయిందనమాట. మళ్ళీ అదేదన్నా ఇలాగా బాత్రూమ్ పైపుల్లోంచి వచ్చేస్తదేమో అని చెప్పి చాలా సేపు వెయిట్ చేసాం గానీ, ఇంకా అది కనబడలేదు. అది అసలు చూస్తేనే ఇంకా అసలు ఆ రోజు అసలు వణుకుడే ఇంకా మామూలుగా కాదు. ఎంత భయమంటే అంత భయమేసేసింది. మళ్ళీ అది తర్వాత ఏ సందుల్లోంచి ఇళ్ళల్లోకి వచ్చేస్తదో, ఎటునుంచి వచ్చేస్తదో అన్నీ క్లాతులు పెట్టేసేసి తూములన్నీ డోర్‌లన్నీ క్లోజ్ లాక్ చేసేసా. ఏసేసుకొని, విండోస్ ఏసేసుకొని అన్నీ లోపల కూర్చున్నా. బాబా భయమేస్తుంది బాబా ఏంటి అనంటే, భయపడవద్దు ఏ ప్రాణి అన్ని రూపాల్లోనూ నేనే ఉన్నాను. నిన్ను ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడుతుంటే నువ్వెందుకు భయపడుతున్నావు అని చెప్పి అని అన్నారనమాట. ఆ! అదే చెప్తున్నానా హ్మ్. ఏ రూపేణ మనకి ఎలాగా ప్రమాదం రాబోతుందనేది మనకు తెలీదమ్మా. ఏదైనా అదే శివుని ఆజ్ఞ లేనిదే చీమన చీమైనా కుట్టదు. కుట్టదంటారు కదా! హ్మ్. మన జోలికైతే ఎవ్వరు రారమ్మా. ఖచ్చితంగా హ్మ్. నేను చెప్తున్నాను కదా! భగవంతుడి సేవలో ఉన్న వాళ్ళకి ఎవ్వరికైనా కూడా ఎటువంటి అంత సీరియస్‌నెస్ ప్రమాదం అనేది జరగదు. అలాగే వచ్చింది స్నేక్ మళ్ళీ అసలు కళ్ళతో చూడనే లేదు. అది ఎందుకొచ్చిందా ఏంటనేది కూడా తెలీదు. నేను అసలు అప్పుడు చూసాకైతే మళ్ళీ ఇలా కనిపించకు బాబా! ఒకవేళ నా మీద ఏదైనా కోపం ఉంటే లెంపకాయలు కొట్టు బాబా! అంతేగాని ఇలా ఈ రూపాల్లో కనిపించొద్దు నాయనా అని చెప్పి అనుకోని హ్మ్. బాబా ఎప్పుడైతే అసలు నిన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నాను అభయం ఇచ్చారో, ఇంకసలు దేనికి భయపడలేమమ్మా. భయం హ్మ్. అనేది తక్కువేలే. హ్మ్. ఇట్లా చిన్న చిన్న విషయాల్లో ఏదన్నా జంతువు ఏదైనా వస్తే కుక్కలు వెళ్తున్నా కూడా హ్మ్. రోడ్డు మీద వెళ్తా ఎక్కడ కరుస్తాయో అని భయం. హ్మ్. కాలభైరవాష్టకం చదువుతా ఉంటే అమ్మా, హ్మ్. మనం ఇప్పుడు రోడ్డు మీద మన కుక్కలు కరుస్తాయని భయం ఉంటది కదా! కాలభైరవాష్టకం నిత్యం చదువుతా ఉంటే మనకసలు అలాంటి ప్రమాదం అనేది జరగదమ్మా. కుక్కల వల్ల ఎటువంటి అపాయం మనకి రాదు. కాలభైరవాష్టకం నిత్యం పఠించుకోండి. ఎవరైనా అదే చెప్తున్నా. అదెంత 2 నిమిషాలు. 2 నిమిషాలు అంతే 2 నిమిషాలు అది చదివితే రోజులో. ఆ 2 నిమిషాలు మీరు చదువుకొని బయటికెళ్ళండి. ఎటువంటి అపాయం గూడా మనకి జరగదమ్మా. అదే సో చిన్న చిన్న చిట్కాలయితే మధ్య మధ్యలో చెప్తున్నాను. హ్మ్. హ్మ్. అందరికి ఉపయోగపడే విషయాల్ని. ఓకే. సో, బాబా అలా కాపాడారు నన్ను.